పర్వతగిరి పెట్రోలింగ్ పార్టీ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పెట్రోలింగ్ చేస్తూ అన్నారం క్రాస్ రోడ్ వద్ద ఒక టాటా వ్యాన్ని బెల్లం లోడ్తో పట్టుకున్నారు. ఈ బెల్లం లోడ్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పెట్టి డిటైన్ చేసిండ్రు. తర్వాత క్రిమినల్ కేసు కూడా పెట్టారు, ఎక్సైజ్ యాక్ట్ పెట్టారు. పెట్టిన తర్వాత దీని ఓనర్ అయినటువంటి భాస్కర్, తర్వాత డ్రైవర్ రాజేష్ మరియు ఒక వర్కర్ రవి, వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసిండ్రు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ మీద జ్యుడిషియల్ కస్టడీకి కానీ లేకుండా ఏదంటే 41 నోటీసు ఇంతకుముందు అనేది ఇప్పుడు 35 క్లాస్ 3 BNSS జి వెంకన్న చెప్పడం జరిగింది. అయితే ఆన్ ది స్పాట్ లేవు అని చెప్తే ఏవైనా ఇస్తే నేను పోలీస్ స్టేషన్ పంపిస్తా లేకుంటే పంపా అని చెప్పడంతో ఆ ఆదివారం రోజు ఒక 20,000 రూపాయలు ఫోన్పే చేసిండ్రు వారు చెప్పిన నంబర్కి. అలాగే మిగిలిన 50,000 రూపాయలు తీసుకొని వస్తేనే నేను 41 నోటీస్ ఇస్తా లేకుంటే మాత్రం నేను జైలుకు పంపిస్తా అని చెప్పిండు. అయితే డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరకు వచ్చి ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. వారి కంప్లైంట్ మేరకు ఈరోజు పర్వతగిరికి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి 40,000 రూపాయలు లంచం ఇస్తుండగా డ్రైవర్ ద్వారా అతను తీసుకున్నాడు. ఈ డ్రైవర్ అయినటువంటి సదానందం మరియు గుగ్లోత్ వెంకన్న ఎస్ఐ గారిని ఇద్దరిని కూడా మేము ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నాము.